ఓకేనమ్మా. నేనే ప్రోయాక్టివ్గా పెట్టేసా, యూనియన్స్ రిప్రజెంటేషన్ పెట్టి నేనే పెట్టేసా, నా ఏరియాకి నాకు ఇచ్చేసేయండి అని. జనరల్ సర్ఫేస్ అసిస్టెంట్స్ కోసం మనం గత 5-6 సంవత్సరాలుగా మరి ఎదురు చూస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు. అన్ని ఏరియాల్లో 1 year 2 yearsలోనే మరి సర్ఫేస్ జనరల్ మధులు ఇస్తూ ఉన్నారు. మరి కొత్తగూడెం ఏరియాలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ కార్మికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. దీన్ని మన యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాం. అన్ని యూనియన్లకు కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా తొందరగా ఈ యొక్క ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసి మా కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే డిప్యుటేషన్లో ఉన్నప్పుడు మాకు మర్యాద దక్కట్లేదు. అక్కడ ప్రతిసారి వెళ్ళి డిప్యుటేషన్ ఏదో అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మాకు రావద్దు. కాబట్టి ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మా పక్షంగా ఈరోజు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల సమస్యల కోసం కార్మికుడు పోరాడడం కొత్త ఏమి కాదు. మేము కార్మికులుగా పోరాడుతున్నాం. ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా రాని వాళ్ళు కూడా నెక్స్ట్ అటెంప్ట్లో వస్తారు. మేము ఒక 10-15 రోజులు సమయం ఇద్దాం అనుకుంటున్నాం. సమయం ఇచ్చిన తర్వాత కాకపోతే ఇంకా ఉధృతంగా మరి ఈ యొక్క మరి చర్యలు చేయబడతాయి. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి రజకన్న గారు, అదేవిధంగా హెచ్ఎంఎస్ నుంచి హనుమంత్ అన్న గారు కూడా దీని గురించి ఆలోచించి మాంజన అన్న గారు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 2018 నుంచి కనుక మీరు చూసినట్టయితే నేను ఆ రోజు నుంచి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా. దాంట్లో ప్రతిదీకి పోస్ట్ పెడుతూనే ఉన్నా. మొదట ఫస్ట్ జిఎం గారికి ఇవ్వడం నాకు అలవాటు. ఆ తర్వాత 4 డైరెక్టర్లకి, దాంతోపాటు C&MDకి ఇస్తూ, అదేవిధంగా మా యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అట్లా ఇస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో వచ్చిన ఇష్యూ ఏమైందంటే, మొత్తం కంపెనీ లెవెల్లో సర్ఫేస్ జనరల్ మజూరీ ఇవ్వాలన్న కాన్సెప్ట్ కొత్తగా రావడం వల్ల అది ఎస్పెషల్లీ మన కొత్తగూడెం ఏరియాలో ఉన్న PVK 5 మైన్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అది మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే హైయెస్ట్ మన దగ్గరనే 792లా మనమే 224 మనమే ఉంటాం, 324 మనమే ఉంటాం. కాబట్టి వేరే కార్పొరేట్లో కానీ లేకపోతే ఇల్లందులో కానీ మనుగూరులో కానీ చాలా తక్కువ ఉంటారు. మనుగూరుకు వచ్చిన వాళ్ళు 6 నెలలు 1 yearల బిలో వచ్చిన వాళ్ళే అక్కడ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏరియా పరంగా వచ్చే వరకు ఆ ఏరియా అనేదే వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి అక్కడ 1 yearలో కూడా సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ రావడం జరిగింది. మనకు వచ్చేసరికి మనకున్న ఏరియాలో ఉన్న ఇష్యూ ఏంటంటే, ఒకటే అండర్గ్రౌండ్ మైన్ ఉన్నది. దాని ద్వారా మనకు వస్తే మన మైన్లు ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి బయటపడతారని ఆశించాం. కానీ ఏదైతే కంపెనీ లెవెల్లో మొత్తం కంపెనీ లెవెల్లో ఇస్తామనేసరికి త్రూఅవుట్ సింగరేణిలో ఉన్నటువంటి జనరల్ అసిస్టెంట్స్ ఎక్కడెక్కడ ఉన్న సీనియర్స్ అందరు కొత్తగూడెం రావాలనుకున్న వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మనతో కష్టపడ్డ మనతోని సన్నిహితం ఉన్న మిత్రులకు రానిది జరుగుతుందనే ఆలోచనతో ఇది 2 times రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, అందులో రెండిట్లో కూడా స్ట్రక్చర్ పాయింట్లలో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది మొదటి పాయింట్గానే పెట్టుకుంటూ ముందుకెళ్ళాం. అయినా సరే దాని మీద స్పందన రాలేదు. ఈ మధ్య కాలంలో కొద్దిగా ఊరట వచ్చింది. ఏంటంటే రీజియన్ వైజ్గా ఇద్దామనే కాన్సెప్ట్ వచ్చింది. అది కూడా లెటర్ ద్వారా ఇంప్లిమెంట్ కాలే. అది వచ్చినట్టయితే ఒక 20% లాస్ అయినా 80% మన PVK అంటే ఎస్పెషల్లీ KGM ఉన్న ఏరియాలో ఉన్న PVK వాళ్ళకి జనరల్ అసిస్టెంట్స్కి బెనిఫిట్ జరుగుతుందని ఆశిస్తాను. కానీ ఖచ్చితంగా అట్లా వస్తుంది. కాబట్టి అది వచ్చే వరకు ఈ సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లని ఆపాలని కూడా అన్నాం. ఒకవేళ వచ్చినా సరే ఈ సర్క్యులర్తోనే మీరు మొదలు పెట్టారు సార్. త్రూఅవుట్ సింగరేణి అయితే మాకు దాని మీద మేము యాజిటేషన్ చేస్తామని GM గారికి చెప్పడం జరిగింది. GM గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మొన్న పోయి అడగడం జరిగింది. నిన్నగాక మొన్న C&MD గారిని కూడా మా జనక్ ప్రసాద్ గారితో అడిగించడం జరిగింది. అయినా సరే ఏదైనా మనకు లెటర్ పూర్వకంగా వస్తేనే మనకి ఇంప్లిమెంటేషన్. కాబట్టి అది అట్లా వచ్చిన తర్వాతనే మనం దాన్ని మూవ్ అవుదామనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. 80% ఏవో 85% ఏవో మనకే సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇందులో ఏ తారతమ్యాలు లేకుండా అందరం కూడా ఫైట్ చేద్దాం. ఆ ఫైట్లో మీరు ఎవరు ఇచ్చినా సరే కార్మికులు మన అందరు ఎవరో ఒకరు దాంట్లో ఉంటారు, మనోళ్ళు. కాబట్టి ఎవరైనా రావాల్సిందే, దాన్ని రిప్రజెంట్ చేయాల్సిందే.